రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో శ్రీరామనవమి పురస్కరించుకొని కాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది. శోభాయాత్రలో భారీ బైక్ ర్యాలీ ఉండనుంది. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. రాజమండ్రి పుష్కర ఘాట్ నుంచి శోభాయాత్ర ప్రారంభమై నగర వీధుల గుండా సాగనుంది. నగరమంతా జై శ్రీరామ్ పేరుతో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. శోభాయాత్రలో బ్రహ్మంగారి మఠం విరజానంద స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. చెప్పండి శ్రీరామ్మూర్తి. దుర్గా, ఏదైతే శ్రీరామనవమి పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో శోభాయాత్ర నిర్వహించడానికి శ్రీరామ ఉత్సవ కమిటీ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాజమండ్రి పుష్కర్ ఘాట్కి పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించడానికి, శోభాయాత్ర బైక్ ర్యాలీగా భారీగా నిర్వహించడానికి బైకులతోటి ఇక్కడికి భక్తులు అనేక మంది చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పుష్కర్ ఘాట్ లో భక్తి జనంతో ఎటు చూసినా కనిపిస్తుంది. పుష్కర్ ఘాట్ లో ఈ యాత్ర ప్రారంభమైన తర్వాత ఈ శోభయాత్ర ఆ దేవుడికి సమాచారం మీదుగా నగర పరవీధుల గుండా దాదాపు 2 గంటల పాటు సాగనుంది. మొత్తం దారి పొడవునా కూడా అన్ని జంక్షన్లలో జై శ్రీరామ్ అంటూ జెండాలతో ఎక్కడికెక్కడి ఆవిష్కరణలు అలాగే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఊరంతా రాజమహేంద్రవరం అంతా ఇప్పుడు ఆ శోభాయాత్రతో ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ మరి కొంతసేపట్లో పుష్కర్ ఘాట్ లో ఈ శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి బ్రహ్మంగారి మఠం స్వామీజీ విరజానంద స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా హాజరవుతున్నారు. ఆమెతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే కొంతమంది విశ్వ హిందూ పరిషత్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అయితే మొత్తం రాజమహేంద్రం అంతా ఇప్పుడు శోభయాత్రకు మొత్తమైంది. మరి కొంతసేపట్లో ప్రారంభానికి ఇక్కడ సిద్ధమవుతుంది. ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రాం కూడా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఆధ్యాత్మిక సిద్ధంతో ఏర్పాటు చేసిన కనిపిస్తుంది. ఏదైనా ఇప్పుడు శోభయాత్ర తోటి రాజమహేంద్రవరం వద్ద ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించగల పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.